స్పందించలేదు, ఎవరిని స్పందించలేదు. కొంతమంది జర్నలిస్టులు నాకున్న వ్యక్తిగత పరిచయాలతోటి ఒక 150 మంది వరకు వచ్చి క్యాంపస్ ముట్టడి చేసిన, పెద్ద ఇష్యూ చేసిన, అది కాంప్రమైజ్ అయిపోయింది. సో అది ఎందుకు జరిగింది అంటే యూనిటీ జర్నలిస్ట్ సెక్రటరీ. ఓకే, నెక్స్ట్ అనిల్ ఓకే, నెక్స్ట్ రైట్. మీరు ఉండండి, ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీ ముందుకు రండి. ఇంకో రండి, అంతా రండి. ఎట్లాగే లాస్ట్ అట్లాగే ఓకే సంపత్ చెప్పు నువ్వు. ఓకే సార్, ఓకే నెక్స్ట్. ఓకే, రెండు వీడియో ఫోటోస్ తీస్తానా? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి మీరు నేనైతే ఓకే 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 తిరుమల నాకు కొంచెం వెనుక జరుగు. వస్తాను నేను కానీ. అయ్యో, ఈ గత 2-3 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఏకైక యూనియన్ ఈరోజు పనిచేస్తుంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు కావచ్చు, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం కావస్తుంది. కానీ జర్నలిస్టుల సమస్యలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలు మేము అనుకునేది ఏంటంటే ప్రభుత్వాల కంటే ముందే మన సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లడంలో యూనియన్లు విఫలమైనాయని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వాలు కూడా ఏమంటారంటే అన్ని యూనియన్లు మా దగ్గర ఉన్నాయి, ఆ జర్నలిస్టులు అంతా బాగున్నారు అనుకున్నారు. ఇవాళ ప్రభుత్వానికి మేము సూచన చేసేందంటే జర్నలిస్టు నాయకులు మాత్రమే బాగున్నారు, జర్నలిస్టులు అందరూ చాలా సమస్యలు ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కోరేది ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కావచ్చు, లేకపోతే తెలంగాణ పునర్నిర్మాణానికి కావచ్చు, లేకపోతే ఈ సంవత్సరంలో మీ ప్రభుత్వం రావడానికి కావచ్చు, ఇవాళ జర్నలిస్టుల పట్ల క్రియాశీలంగా ఉంది. కాబట్టి మీరు ఒక యూనియన్ నమ్ముకొని మిగతా జర్నలిస్టులను దూరం చేసుకోవద్దు, ఇది మా సూచన. గతంలో కేసీఆర్ గారు కూడా ఒక యూనియన్ నమ్ముకున్నాడు, ఏమైందో మీకు కూడా తెలుసు, ఫామ్ హౌస్ పరిమితమైనది. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా తమ జీవితాలు పనంగా పెట్టి జర్నలిస్టులందరూ ఇవాళ నిజంగా ఒక త్యాగానికి సిద్ధమై ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నారు. అటువంటి ప్రజలకి మనం కోరుకున్న తెలంగాణలో కోరుకున్న ముఖ్యమంత్రిగా మీరు ఇవాళ జర్నలిస్టుల సమస్యలను పట్టించుకొని జర్నలిస్టుల సమస్యలు తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుల హౌస్ సైట్లు కావచ్చు, లేకపోతే అక్రెడిటేషన్లు కావచ్చు, లేకపోతే హెల్త్ కార్డులు కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. మేము నిన్ననే ఐఎన్పిఆర్ కమిషనర్ గారిని కూడా కలిసి కూడా మా చార్టర్స్ ఆఫ్ డిమాండ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఆ జర్నలిస్టులను ఆ కోరికలను, ఇవి కోరికలు కావు, మినిమం నీడ్స్ మేము అడిగాము, ఇవి కొంతమే కోరికలు కాదు, జర్నలిస్ట్గా మాకున్నటువంటి హక్కులను పరిరక్షించమంటున్నాం. కాబట్టి మేము ఇచ్చినటువంటి డిమాండ్లను సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమాజానికి మొత్తం ఇవాళ ప్రభుత్వం సానుకూలంగా వాళ్ళు కోరినటువంటి కోరికలు, వాళ్ళ డిమాండ్లను తీరుస్తుందని మేము నమ్ముతున్నాము. ఇవాళ పెద్దపల్లిలో నిజంగా చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇవాళ దగ్గర 40 నుంచి 60 మంది జర్నలిస్టులు, చిన్న మీడియా పెద్ద మీడియా అనే సంబంధం లేకుండా అందరు అటెండ్ అయ్యి ఇవాళ ఎన్నుకోవడం జరిగింది కొత్త కమిటీని. ఈ కమిటీకి మన సీనియర్ పాత్రికేయులు రవీందర్ గారిని పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా తిరుపతి గౌడ్ అండ్ కోశాధికారిగా రాజమల్లు, దీంతో పాటుగా సుమారుగా 18 నుంచి 26 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరూ రాబోయే రోజుల్లో పెద్దపల్లి జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి ముందుంటారని మేము టీఎస్జేయు నాయకులుగా మేము హామీ ఇస్తున్నాం. వీళ్ళందరికీ ఒకసారి మీ అందరూ అభినందన తెలపాలి. ప్రభుత్వాన్ని కూడా మేము